హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్స్ వరల్డ్ టీచర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కాకరకాయ ఫ్రై చేదు లేకుండా వెరీ టేస్టీగా స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంగ్రీడియంట్స్: హాఫ్ కిలో కాకరకాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలానే 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోవాలి. 2 టమోటాలు, టీ స్పూన్ బెల్లము ఇలా దంచి ఉంచుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత కారము, తగినంత ఉప్పు, పల్లీలు, కొద్దిగా కొబ్బరి, వీటిని మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ స్లైసెస్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు కాకరకాయ స్లైసెస్ అన్నీ ఫ్రై అయ్యి కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వాటిని తీసి మిగతా స్లైసెస్ అన్నిటినీ కూడా అలానే డీప్ ఫ్రై చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేయాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కట్ చేసి ఉంచుకున్న టమోటా ముక్కలు, అలానే కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారము వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు దీనిని ఫ్రై చేయాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న 1 టీ స్పూన్ బెల్లంని వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత డీప్ ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ స్లైసెస్ని వేసి కలపాలి. చివరిగా ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లీలు, కొబ్బరి పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెరీ టేస్టీ అండ్ స్పైసీ కాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ. ఇది రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.